ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అలానే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుగులో తెలుసుకోవడం కోసము మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్, అంటే ఎన్టీపీసీ వాళ్ళు. ఇది పవర్ సెక్టార్లో జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అలానే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన వాళ్ళ కోసము వాళ్ళు ఒక వేకెన్సీస్ జాబ్ నోటిఫికేషన్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, పవర్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంజనీర్స్ అండ్ కెమిస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రెండు రకాల జాబ్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్, దాంట్లో వచ్చేసి మనకి టోటల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ డిసిప్లిన్స్లో, అది ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. అలానే మనకి అసిస్టెంట్ కెమిస్ట్ అని చెప్పేసి ఒక 30 వేకెన్సీస్ని వాళ్ళు ఇంకొక జాబ్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇక వీటి డీటెయిల్స్కి వస్తే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ 200 పోస్టులు ఉన్నవి. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సపరేట్ వేకెన్సీస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సపరేట్ వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సపరేట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సపరేట్. ఈ మొత్తం కలిపేసి టోటల్గా 200 పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రికల్ కిందికి ఏ డిసిప్లిన్లో డిగ్రీ చేసిన వాళ్ళు వస్తారో కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెకానికల్లో, అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా. అయితే దీనికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఆ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే ఆపరేషన్, మెయింటెనెన్స్, ఎరెక్షన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో ఇంజనీరింగ్ ఇన్ థర్మల్ ఆర్ గ్యాస్ పవర్ ప్లాంట్. అయితే దీనికి వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2 పోస్టులకు కూడా 30 years ఇవ్వడం జరిగింది. అలానే అసిస్టెంట్ ఇంజనీర్కి పే స్కేల్ వచ్చేసి 30,000 to 1,20,000 ఎట్ ఏ బేసిక్ ఆఫ్ 30,000. ఇక మనకి సెకండ్ జాబ్ నోటిఫికేషన్, అది సెకండ్ కేటగిరీ ఆఫ్ జాబ్ వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్. ఇందులో 30 పోస్టులు ఉన్నవి. దీనికి క్వాలిఫికేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనకి అట్లీస్ట్ 30% ఉండాలి అగ్రిగేట్లో. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు వాళ్ళు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అండ్ వాటర్ అనాలిసిస్ ప్లాంట్లో, బాయిలర్ వాటర్ కెమిస్ట్రీ ట్రీట్మెంట్ ప్లాంట్లో, నాలెడ్జ్ ఆఫ్ కూలింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాటి గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్. అంటే క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ ప్లాంట్ విల్ బి అండ్ ఆడెడ్ అడ్వాంటేజ్. రెండింటికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెండు కూడా పవర్ ప్లాంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వేకెన్సీస్కి వస్తే కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎలక్ట్రికల్లో టోటల్ 90 వేకెన్సీస్ ఉంటే అన్రిజర్వ్డ్ వచ్చేసి 38, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 9, ఓబీసీ 24, ఎస్సీ వచ్చేసి 13, ఎస్టీ వచ్చేసి 6. మెకానికల్కి వచ్చేస్తే టోటల్ 70 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 30, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 18, ఎస్సీ 10, ఎస్టీ 5. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేస్తే 40 వేకెన్సీస్, 19 అన్రిజర్వ్డ్, 3 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 10, ఎస్సీ 5, ఎస్టీ 3. ఇంకా అసిస్టెంట్ కెమిస్ట్కి వచ్చేస్తే టోటల్ వేకెన్సీస్ 30, అన్రిజర్వ్డ్ వచ్చేసి 14, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2. అలానే దీనికి మినిమం క్వాలిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్కి అయితేనేమో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్. అదే అసిస్టెంట్ కెమిస్ట్రీకి అయితే ఎంఎస్సి కెమిస్ట్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ కూడా అందరూ మనం ఎన్టీపీసీ కెరీర్స్ వెబ్సైట్కి వెళ్ళేసి www.ntpccareers.net వెబ్సైట్కి కానీ లేదా www.ntpc.co.in వెబ్సైట్కి కానీ వెళ్ళేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఫీ పేమెంట్కి వచ్చేస్తే ఇక్కడ 300 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుంది. అది కూడా మనము ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రెండింటిలో పే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్కి వాళ్ళకి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. దాంట్లో మనము మనీ పే చేసి కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి మరియు ఫీమేల్స్కి దెర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఫీ ఫ్రెండ్స్. ఓకే, ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేస్తే మనకి
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ 24/2/2021 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10/3/2021 ఫ్రెండ్స్. అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది ఎన్టీపీసీ లిమిటెడ్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్, పవర్ సెక్టార్లోనిది. ఇది చాలా మంచి కెరీర్ ఉంటుంది. దీంట్లో మనకి జాబ్ వచ్చేస్తే మీరు రిటైర్ అయ్యేసరికి చాలా హై పొజిషన్కి వెళ్ళవచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా అప్లై చేసుకొని వాళ్ళు జాబ్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే దీనికి పోస్టింగ్ త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు అని వాళ్ళు క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.